చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా వచ్చాయో. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇంతే క్రిస్పీగా ఇంతే టేస్ట్గా వస్తాయి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఏ విధంగా తయారు చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 1/2 కప్ కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం నిమ్మరసం. ఈ విధంగా మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బియ్య పిండి, 1 స్పూన్ మైదా పిండి. అన్నీ ఇలా మిక్స్ అయ్యేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. ఇందాక మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకి పట్టే విధంగా మొత్తానికి అప్లై చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా అయితే అప్లై చేస్తున్నాను నేను. ఈ విధంగా మొత్తానికి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఒక 1 అవర్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. 1 అవర్ అయితే పెట్టాలి. సో ఫ్రెండ్స్, నేనైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసేసాను. చూసారా ఏ విధంగా ఉందో? ప్రతి ముక్కకైతే ఉప్పు కారం పట్టింది. ఇలా గ్రేవీ మొత్తం పట్టేసింది. ఇప్పుడు నేనైతే పెనం హీట్ అయింది నాకైతే ఇలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పెనం హీట్ అయింది. 3 స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి పీసెస్ వేసుకోండి పెనం మీద. ఓకేనా? ఆయిల్ హీట్ అయింది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఒకవైపు వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఇంకో వైపు తిప్పాలనుకుంటున్నాను. ఇలా 3 మినిట్స్ ఒకసారి తిప్పుకోండి ఫ్రెండ్స్, లేకపోతే మ్యాగ్నెట్ మొత్తం మాడిపోతుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా స్లోగా. చూసారా ఏ విధంగా అయితే వేగిపోయింది? ఈ విధంగా చాలా చిన్నగా స్లోగా తిప్పుకోండి, లేదా ఆయిల్ మీద పడుతుంది. జాగ్రత్తగా ఇలా తిప్పుకోండి. సో ఫ్రెండ్స్, మా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్, ఎంతో కష్టపడి ఇంత ఇష్టంగా మీకోసం చేస్తున్నా ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.